విడాకులు అనేవి ఒక్క రోజులో జరిగే నిర్ణయం కాదు, ఒక్క గొడవతో కూడా రావు. చాలా సందర్భాలలో అవి చాలా రోజుల పాటు పేరుకుపోయిన బాధ, అపార్థాలు, మౌనం, నిరాశ, అహంకారం, అర్థం చేసుకోలేకపోవడం వీటి ఫలితం. చాలా కుటుంబాలలో ఇవి జరుగుతూనే ఉన్నాయి. కానీ ఎవరు బయటికి చెప్పరు, ఎవరు అంగీకరించరు. ఎందుకంటే ఇది మా కుటుంబ విషయం, మా ఇంటి విషయం అని మౌనంగా భరిస్తూ ఉంటారు. ఒక ప్రశ్న అడుగుతాను. ఒక మొక్కకు ప్రతిరోజు నీళ్లు పోయకపోతే ఏమయ్యిద్ది? మొదట్లో కనిపించదు. 2 రోజుల తర్వాత అది పచ్చగానే ఉంటుంది. ఒక వారం తర్వాత ఆకులు ఎండిపోవటం మొదలవుతుంది. కొన్ని రోజుల తర్వాత మొత్తం మొక్కే ఎండిపోతుంది. కుటుంబం కూడా అంతే. ప్రేమ ఒక్క రోజులో చనిపోదు. అది మెల్లగా చచ్చిపోతుంది. మొదట గౌరవం తగ్గిద్ది, తర్వాత మాటలు తగ్గుతాయి, తర్వాత నవ్వులు తగ్గుతాయి. చివరికి ఇద్దరూ ఒకే ఇంట్లో ఉన్న మనసులు మాత్రం చాలా దూరంగా వెళ్ళిపోతాయి. దీనికి ప్రధానమైన కారణాలలో ఒకటి అహంకారం. మన సమాజంలో చాలామంది అన్ని సమస్యలకు భర్తే కారణం అంటారు. మరికొందరు అమ్మాయిలే మారిపోయారు అంటారు. కానీ నిజం అంత సులభం కాదు. కొన్ని కుటుంబాలలో భర్త అహంకారం సమస్య అవుతుంది. నేను చెప్పిందే జరగాలి, నా మాటే వినాలి, నా మాటే చివరి మాట, నేను భర్తను అనే ఆలోచనతో ఉండేవాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. ఇలాంటి ఆలోచన ప్రేమ కాదు, భయాన్ని పెంచిద్ది. అలాగే కొన్ని కుటుంబాలలో భార్య కూడా నేను సంపాదిస్తున్నాను, నాకు ఎవరూ అవసరం లేదు, నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను అనే భావనతో ప్రవర్తిస్తే అది కూడా కుటుంబానికి మంచిది కాదు. అహంకారం ఎవరిదైనా నష్టపోయేది వారిద్దరు. ఇక్కడ అందరూ ఒక పెద్ద పొరపాటు చేస్తూ ఉంటారు. అదేమిటంటే ఆత్మగౌరవాన్ని అహంకారంగా భావించటం. భార్య నన్ను గౌరవంగా పిలవండి అంటే అది అహంకారం కాదు. భర్త నాతో గౌరవంగా మాట్లాడండి అంటే అది అహంకారం కాదు. గౌరవం అడగటం ప్రతి మనిషి హక్కు. కానీ నేను గొప్ప, నేను కరెక్టు, నేను అసలు మారను అనేదే అహంకారం. కుటుంబాలను విరగ్గొట్టేదే ఈ అహంకారం. ఒకసారి ఆలోచించండి, ఎన్ని గొడవలు ఒక్క మాట వల్లే మొదలవుతాయి. నువ్వు ఎప్పుడు ఇలాగే ఉంటావు, నీ వల్ల ఇలాగే అయ్యిద్ది, నువ్వు దేనికి పనికిరావు, మీ ఇంట్లో ఇదే నేర్పించారా? ఇలాంటి మాటలు కోపంలో చెప్పేస్తాం. కానీ ఆ మాటలు ఎదుటివారి మనసులో సంవత్సరాల పాటు ఉంటాయి. మన శరీరానికి అయిన గాయం ఒక్క రోజులో మానిపోతుంది. కానీ మనసుకి అయిన గాయం కొన్నిసార్లు జీవితాంతం మానదు. అందుకే మాటలు విత్తనాలు. మంచి మాటలు ప్రేమను పెంచుతాయి, చెడు మాటలు ద్వేషాన్ని పెంచుతాయి. మరొక భయంకరమైన నిజం మన సమాజంలో ఉంది, సైలెంట్ డైవర్స్. మన సమాజంలో కొన్ని భార్యాభర్తల బంధాలు బయటికి చూస్తే ఆదర్శ దంపతుల్లా కనిపిస్తారు. ఇద్దరూ కలిసి ఫంక్షన్స్కి వెళ్తారు, పిల్లలతో కలిసి ఫోటోలు దిగుతారు, బంధువుల ముందు నవ్వుతూ మాట్లాడతారు. చూసే వాళ్ళందరికీ ఏమనిపిస్తుందంటే వీళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు అనిపిస్తుంది. కానీ ఇంటి తలుపు మూసిన తర్వాత అసలు నిజం మొదలవుతుంది. ఒకరు హాల్లో పడుకుంటారు, మరొకరు బెడ్రూమ్లో ఉంటారు. ఒకరికి అవసరమైన మాటలు మాత్రమే మాట్లాడతారు. తిన్నావా, పిల్లలను తీసుకురానా, కరెంటు బిల్లు కట్టావా, అంతే. ఇంక ఇద్దరు కలిసి నవ్వుకుంటూ కలిసి మాట్లాడటం ఉండదు. కొంతమంది అది కూడా మాట్లాడుకోరు. వాళ్ళ కమ్యూనికేషన్ అంటే ఒకరినొకరు మాట్లాడుకోవాలా అంటే పిల్లల మధ్యలో మీ నాన్నకి ఇలా చెప్పు, మీ అమ్మకి ఇలా చెప్పు, ఇంతవరకే ఉంటుంది. కానీ వాళ్ళు నెలలు 8 సంవత్సరాలు కూడా అంతే. వాళ్ళ కమ్యూనికేషన్ అంటే వాళ్ళు మాట్లాడుకునేది కూడా ఆ విధంగానే ఉంటుంది. ఇదే సైలెంట్ డైవర్స్. ఒకరికి ఒకరు మనసు విప్పి మాట్లాడుకోవటం ఉండదు. అంటే చట్టం దృష్టిలో వాళ్ళిద్దరూ భార్యాభర్తలు, కానీ మనసులో మాత్రం ఎప్పుడో విడిపోయారు. మరి అలాంటప్పుడు ఎందుకు ఇలా కలిసి ఉంటారు? మరి ఇంత బాధగా ఉంటే విడాకులు ఎందుకు తీసుకోరు? ఈ ప్రశ్న చాలామందికి వస్తుంది. కారణాలు చాలా ఉన్నాయి. పిల్లల భవిష్యత్తు, సమాజం ఏమంటుంది, తల్లిదండ్రులు బాధలు, ఆర్థికంగా ఎలా బతకాలి. ఆర్థికంగా అంటే ఫైనాన్షియల్గా డబ్బులు ఉండవు కదా, మరి హౌస్ వైఫ్స్ వల్ల పరిస్థితి ఇంకా దయనీయంగా ఉంటుంది. బంధువులు ఏమనుకుంటారు, ఇలా ఎన్నో కారణాలు. వాళ్ళు ప్రతిరోజు నటిస్తూనే ఉంటారు. బయట ఆదర్శ దంపతులు, ఇంట్లో పూర్తిగా అపరిచితులు. అంటే ఒకరికొకరు సంబంధం లేకుండా ఉంటుంది. ఒకసారి మీరే ఆలోచించండి. ఉన్నది ఒక్కటే జీవితం. ఆ జీవితాన్ని రోజు నటిస్తూ, మౌనంగా ఏడుస్తూ, భయపడుతూ గడపడం సరైనదా?
నేను విడాకులు తీసుకోమని చెప్పటం లేదు, నేను పెళ్ళిని వదిలేయమని కూడా చెప్పటం లేదు. నేను చెప్పేది ఒక్కటే, సమస్య ఉంటే ముందుగా మాట్లాడుకోండి, అర్థం చేసుకోండి, అవసరమైతే కౌన్సిలింగ్ తీసుకోండి. కుటుంబాన్ని కాపాడటానికి ఇద్దరూ ప్రయత్నించండి. కానీ ఒకరిని ఒకరు మానసికంగా చంపుకుంటూ కేవలం సమాజం కోసం మాత్రమే జీవించటం కూడా పరిష్కారం కాదు. ఇప్పటి వరకు మనం ఎన్నో కారణాల గురించి మాట్లాడుకున్నాం. అహంకారం, కంపాటబిలిటీ, మాట్లాడకపోవటము, సైలెంట్ డైవర్సు. ఇప్పుడు ఇంకో ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, ఈ బంధాలలో ఎక్కువ బాధపడేది ఎవరు? జవాబు ఒక్కటే, కొన్ని కుటుంబాలలో భర్త బాధపడతాడు, కొన్ని కుటుంబాలలో భార్య బాధపడుతుంది, మరికొన్ని కుటుంబాలలో ఇద్దరూ బాధపడతారు. అత్యంత దురదృష్టకరమైన విషయం ఏమిటంటే, ఈ ఇద్దరి మధ్య జరిగిన పోరాటంలో ఏ తప్పు తెలియని, ఏ తప్పు చేయని పిల్లలు కూడా బాధపడతారు. ఒకసారి ఒక గృహిణి జీవితం గురించి ఆలోచించండి. అదే నేను మాట్లాడేది ఇప్పుడు హౌస్ వైఫ్ గురించి. ఉదయం అందరికంటే ముందు లేస్తుంది, వంట చేస్తుంది, ఇంటిని చూసుకుంటుంది, పిల్లల్ని చూసుకుంటుంది, అందరి ఆరోగ్యం, అవసరాలు, సౌకర్యాలు చూసుకుంటుంది. కానీ నెలాఖరులో ఆమె చేతిలో జీతం ఉండదు. మంది ఆమెను ఇంట్లోనే ఉంది అని తేలిగ్గా అంటారు. కానీ ఇంటిని నడపడం కూడా ఒక పూర్తి సమయం బాధ్యత. ఒకవేళ అలాంటి మహిళ మానసిక వేధింపులు ఎదుర్కొంటే ఆమె బయటకు రావడం అంటే అంత సులభం కాదు. ఆర్థికంగా భయం, పిల్లల భవిష్యత్తు, పుట్టింటి వారి పరిస్థితి, సమాజం ఏం మాటలంటుంది, ఈ భయాలన్నీ ఆమె నా బంధంలో ఉండేలా చేస్తాయి. ఇప్పుడు ఉద్యోగం చేసే మహిళలకు ఈ సమస్య లేదా అంటే కొంతమంది అనుకుంటారు. ఉద్యోగం చేస్తుంది కాబట్టి ఆమెకి సమస్య ఏమీ ఉండదు. ఇది కూడా పూర్తిగా నిజం కాదు. ఉద్యోగం, ఇంటి పని, పిల్లల బాధ్యత, సమాజం అంచనాలు ఇవన్నీ ఒకసారి మోయాల్సి వస్తుంది. అందుకే ప్రతి మహిళ జీవితం ఒకేలా ఉండదు. ఏంటి, మహిళలకే బాధ ఉంటుందా, పురుషులకి ఏమీ బాధ ఉండదా అంటే పురుషుల బాధ కూడా నిజమే. ఇక్కడ మనం ఇంకో విషయం గురించి కూడా చెప్పుకోవాలి. సమాజంలో చాలామంది పురుషులు కూడా మానసిక ఒత్తిడితో జీవిస్తుంటారు. వాళ్ళకు కూడా భయం ఉంటుంది. కుటుంబ బాధ్యత, ఆర్థిక ఒత్తిడి, ఉద్యోగం ఒత్తిడి, భావాలను బయటపెడితే మగాడివి కదా ఏడుస్తావా అనే మాటలు. అందుకే చాలామంది మౌనంగా బాధపడుతూ ఉంటారు. అంటే ఈ సమస్య ఒక మహిళలదే కాదు, ఒక పురుషుడిదే కాదు, కుటుంబాల సమస్య, సమాజం సమస్య. ఇప్పుడు సమాజపు ద్వంద్వ పరిమాణాలు అంటే డబల్ స్టాండర్డ్స్ అంటే ఒకటేసారి అన్నమాట. సమాజం రెండు రకాలుగా మాట్లాడుద్ది. అయితే ఇప్పుడు ఒక విషయం మనందరం నిజాయితీగా ఆలోచిద్దాం. ఒక మహిళ భర్త వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంటే సమాజం ఏమంటది? అయ్యో చనిపోవడం ఎందుకు, విడాకులు తీసుకొని బతికేయొచ్చు కదా అంటుంది. కానీ అదే మహిళ ధైర్యం చేసి విడాకులు తీసుకొని మళ్ళీ జీవితం ప్రారంభిస్తే ఈ సమాజం ఏమంటుంది? ఏదో సమస్య ఉంది, మొగుడు వదిలిపెట్టాడు, ఇలాంటి మాటలు వస్తాయి. ఎందుకు విడిపోయిందో, ఆమెలో ఏదో లోపం ఉంది అని అనుమానంతో చూస్తారు. ఇది న్యాయమా? మొత్తం అనుమానంగా చూస్తారు. ఒక ఇల్లు అద్దె కోసం వెళ్ళిందంటే ఒక మహిళ నేను ఒంటరిగా నా పిల్లలతో ఉంటానంటే 100 ప్రశ్నలు అడుగుతారు. ఈ సమాజం ఒకవైపు బతుకు అంటుంది, మరోవైపు బతికే అవకాశం ఇవ్వదు. ఇది మనం నేర్చుకోవాల్సిన, మనం ఆలోచించాల్సిన విషయం. ఇక్కడ ఇంకో విషయం కూడా నేను మాట్లాడదలుచుకున్నది ఏమిటంటే వివాహేతర సంబంధాలు, ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్స్. అదొచ్చేది వాస్తవం. కానీ విడాకుల గురించి మాట్లాడుకునేటప్పుడు మనం ఒక ముఖ్యమైన కారణాన్ని విస్మరించలేము. అదే వివాహేతర సంబంధం. ప్రతి కుటుంబంలో ఇది ఉండదు, ప్రతి విడాకులకి ఇదే కారణం కాదు. కానీ కొన్ని కుటుంబాలలో మాత్రం ఇది ఒక పెద్ద కారణంగా మారుతుంది. భర్త అయినా భార్య అయినా పెళ్లి తర్వాత ఒకరి మనోభావాలు లేదా శారీరక సంబంధం ఏర్పరచుకుంటే మొదట దెబ్బతినేది నమ్మకం. ఒకసారి నమ్మకం విరిగిపోతే దాన్ని మళ్ళీ నిర్మించడం చాలా కష్టం. చాలామంది అడుగుతారు, ఒక తప్పు చేశావు క్షమించలేవా అని. క్షమించడం సాధ్యమే కావచ్చు, కానీ నమ్మకం తిరిగి రావటం కొన్నిసార్లు సంవత్సరాలు పడుతుంది, కొన్నిసార్లు అసలు తిరిగి రాదు. ఈ రోజుల్లో సోషల్ మీడియా, పాత స్నేహితులు, రహస్య చాట్లు ఇవన్నీ కొన్ని సందర్భాలలో అనుమానాలు, అపార్థాలు, వివాహేతర సంబంధాలకు దారితీస్తాయి. అయితే సోషల్ మీడియా తప్పు కాదు, దాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నాం అనేదే ముఖ్యమైనది. ఒక విషయం మాత్రం గుర్తుంచుకోవాలి, వివాహేతర సంబంధం అనేది భార్య చేసినా తప్పే, భర్త చేసినా తప్పే. ఈ విషయంలో మహిళలకు ఒక న్యాయం, పురుషులకు ఇంకో న్యాయం అలా ఉండకూడదు. వివాహం అనేది
పరస్పర విశ్వాసంపై నిలబడే బంధం. ఆ విశ్వాసాన్ని ఎవరైనా దెబ్బతీస్తే ఆ బంధం నిలబడటం చాలా కష్టం. విడాకులు పెరుగుతున్నాయంటే మనుషులు ప్రేమించడం మానేశారని కాదు. సమాజం మారుతుంది, మహిళలు మారుతున్నారు, పురుషులు మారుతున్నారు, కుటుంబాల రూపం మారుతుంది, అవకాశాలు మారుతున్నాయి, ఆలోచనలు మారుతున్నాయి. కానీ ఒక విషయం మాత్రం ఎప్పటికీ మారకూడదు: పరస్పరం గౌరవం. కొన్నిసార్లు ప్రేమ తగ్గవచ్చు, అభిప్రాయాలు మారవచ్చు, కానీ గౌరవం కోల్పోతే బంధం నిలబడటం కష్టం. కాబట్టి పెళ్ళి అనేది ఎవరు గెలిచారు అనే పోటీ కాదు, ఇద్దరూ కలిసి ఒక జీవితాన్ని నిర్మించుకొని ప్రయాణం. ఆ ప్రయాణంలో మాట్లాడండి, వినండి, అర్థం చేసుకోండి, క్షమించండి, అవసరమైతే సహాయం తీసుకోండి. ఎందుకంటే ఒక్క నిర్ణయం జీవితాన్ని మార్చేస్తుంది. అది ఒక కుటుంబాన్ని కాపాడవచ్చు, లేదా ఒక కుటుంబాన్ని శాశ్వతంగా విడదీయవచ్చు. విడాకులు తీసుకున్న వ్యక్తిని చూసి ఒక తీర్పు చెప్పడం చాలా సులభం, కానీ ఆ నిర్ణయం తీసుకునే వరకు వారు ఎలాంటి బాధ అనుభవించారో, ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపారో, ఎన్ని అవమానాలు, ఎన్ని కన్నీళ్ళు, ఎన్ని మానసిక సంఘర్షణలు ఎదుర్కొన్నారో ఆ వ్యక్తులకి మాత్రమే తెలుసు. బయట వాళ్ళకి కనిపించేది ఒక నిర్ణయం మాత్రమే, కానీ ఆ నిర్ణయం వెనక ఒక సుదీర్ఘమైన పోరాటం, ఎన్నో విరిగిన ఆశలు, చెప్పలేని బాధ దాగి ఉంటుంది. విడాకులు అనేది ఒక్క రోజులో తీసుకున్న నిర్ణయం కాదు. అది కొన్ని రోజులు, కొన్నిసార్లు కొన్ని సంవత్సరాల పాటు మనసులో జరిగే పోరాటానికి చివరి నిర్ణయం. ఆ వ్యక్తి ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారో, ఎంత మానసిక వేదనకు భరించాడో, ఎన్నిసార్లు ఆ బంధాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నించారో ఆ వ్యక్తులకు మాత్రమే తెలుసు. అందుకే ఎవరి విడాకుల గురించి బయట నుంచి చూసి తీర్పు ఇవ్వటం మంచిది కాదు. వారి జీవితం గురించి మనకి పూర్తిగా తెలియదు అనే ఆ విషయాన్ని మాత్రం తప్పకుండా అందరూ గుర్తుంచుకోవాలి. ఈ వీడియోలో చెప్పిన ప్రతి విషయం ప్రతి కుటుంబానికి వర్తిస్తుంది అని కాదు. ఈ వీడియోలో చెప్పిన ప్రతి విషయం ప్రతి కుటుంబానికి వర్తిస్తుంది కాదు. ప్రతి కుటుంబ పరిస్థితి వేరు. ఈ వీడియో ఉద్దేశం ఎవరిని తప్పుపట్టడం కాదు, మనందరినీ ఆలోచింపజేయటం మాత్రమే.